హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఈసారి ఐపీఎల్ ఆక్షన్ ఎప్పుడు జరగబోతుంది, వెన్యూ ఎక్కడ ఉండొచ్చు, రిటెన్షన్ పాలసీలో ఆఖరి డెడ్లైన్ డేట్ గురించి, అలాగే పంజాబ్ టీం గురించి కూడా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఐపీఎల్లో ఎలాగైనా వాళ్ళ టీం ఫేట్ను మార్చుకోవాలని పంజాబ్ టీం అయితే ఈసారి గట్టిగానే ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే మొదటి స్టెప్లోనే ఒక బ్రిలియంట్ డెసిషన్ అయితే తీసుకున్నారు. పంజాబ్ టీం మేనేజ్మెంట్ అఫీషియల్గానే వాళ్ళ టీం హెడ్ కోచ్గా రిక్కీ పాంటింగ్ వస్తున్నాడని ప్రకటించడం అయితే జరిగింది. గత 7 సీజన్స్ నుంచి చూసుకుంటే పంజాబ్ టీం అయితే 6 సార్లు అయితే వాళ్ళ టీం హెడ్ కోచ్ను మార్చడం అయితే జరిగింది. ఓవరాల్గా పంజాబ్ టీం హిస్టరీలో వాళ్ళు ఆడిన 17 సీజన్స్లో 11 సార్లు అయితే కోచ్లను మార్చడం అయితే జరిగింది. మరి 2008 నుంచి ఇప్పటి వరకు ఈ 17 ఏళ్లలో 2 సార్లు అయితే పంజాబ్ టీం అయితే ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అయ్యింది. గత 10 ఏళ్లలో ఎప్పుడూ కూడా కనీసం పంజాబ్ టీం అయితే ఆ లీగ్ స్టేజ్ను కూడా దాటలేకపోయింది. మరి ఈ సీజన్లో కూడా 9th పొజిషన్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడైతే మాత్రం పాంటింగ్ భుజాల మీద అయితే ఒక పెద్ద బాధ్యత అయితే ఉంది. ఐపీఎల్లో వేరే ఫ్రాంచైజీలు దేనికైనా హెడ్ కోచ్గా పనిచేయడం ఒక ఎత్తు అయితే పంజాబ్ టీంకి హెడ్ కోచ్గా చేయడం అనేది ఒక సవాల్ లాంటిది. మరి ఈ బిగ్గెస్ట్ టఫెస్ట్ ఛాలెంజ్ని పాంటింగ్ ఎలా ఎదుర్కొంటాడు అనేది చూడాలి. పాంటింగ్ అయితే పంజాబ్ టీంలోకి వచ్చి రావడంతోనే ఎన్నాళ్ళు పంజాబ్ టీంని ఆదరిస్తూ సపోర్ట్ చేస్తూ వస్తున్న ఫ్యాన్స్ అందరికి కూడా ఒక ప్రామిస్ అయితే చేశాడు. హెడ్ కోచ్గా తనకి అవకాశం ఇచ్చిన పంజాబ్ టీం మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలుపుతూ కొత్త సవాళ్ళు, న్యూ ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, దానికి నేను ఎప్పుడూ రెడీ, టీంని ఉన్నత స్థాయిలో నిలిపేందుకు నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పడం అయితే జరిగింది. టీం పెర్ఫార్మెన్స్ పెంచేందుకు తన బెస్ట్ ఇస్తానని చెప్పాడు. సుదీర్ఘకాలంగా గత 17 ఏళ్ల నుంచి పంజాబ్ టీంకి సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరికి కూడా ట్రోఫీని గెలిపించి తనని హెడ్ కోచ్గా చేసినందుకు ఆ రుణం తీర్చుకుంటానని తను చెప్పడం అయితే జరిగింది. ఇక మీరంతా సరికొత్త పంజాబ్ కింగ్స్ టీంను చూడబోతున్నారని, గతంలో ఉన్న పంజాబ్ టీంకి రాబోయే సీజన్ నుంచి చూడబోతున్న పంజాబ్ టీంకి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుందని తన స్టేట్మెంట్ పాస్ చేయడం అయితే జరిగింది. గత 7 ఏళ్లగా 2018 నుంచి 2024 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ టీంకి అయితే రిక్కీ పాంటింగ్ అయితే హెడ్ కోచ్గా ఉన్నాడు. మరి ఆ టైంలో ఢిల్లీ టీంని ఛాంపియన్గా చేయలేకపోయినా యాక్షన్ టేబుల్ మీద టీంని ఎంచుకోవడంలో అవ్వచ్చు, ఆఫ్ ద ఫీల్డ్ తన వ్యూహాలతో కూడా పాంటింగ్ అయితే ఇంప్రెస్ అయితే చేశాడు. రిక్కీ పాంటింగ్ మీద ఉన్న అసంతృప్తితో ఢిల్లీ క్యాపిటల్స్ టీం మేనేజ్మెంట్ తన్నే హెడ్ కోచ్గా తప్పించిన తర్వాత పంజాబ్ టీం అయితే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక షాకింగ్ డెసిషన్ అయితే తీసుకున్నారు. మరి ఇప్పటి వరకు వసీం జాఫర్, సురేష్ రైనా లాంటి ప్లేయర్స్ అయితే హెడ్ కోచ్గా వస్తారని లీక్స్ వచ్చినా ఎవరి ఊహకు అందనట్లుగా పాంటింగ్ను వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. ఢిల్లీ టీం తీసుకున్న నిర్ణయం పంజాబ్ టీం నెత్తి మీద పాలు పోసినట్లుగా అయితే అయ్యింది. గత 17 ఏళ్లలో పంజాబ్ టీం మార్చిన హెడ్ కోచ్ లిస్ట్ని అయితే స్క్రీన్ మీద ఇచ్చే చూడండి. మరి ఇప్పుడు పాంటింగ్ మీద ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజెస్ అయితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ తన సహాయక కోచ్ల్ని ఎవరిని తెచ్చుకుంటాడు. అసిస్టెంట్ కోచ్లు అవ్వచ్చు, బౌలింగ్ కోచ్లు అవ్వచ్చు, ఫీల్డింగ్ కోచ్లు, అలా తనకి హెల్ప్ఫుల్గా ఉండే కోచింగ్ స్టాఫ్ బృందాన్ని వీలైనంత త్వరలో టీంలోకి తెచ్చుకోవాలి. తను నెక్స్ట్ టీంలో ఓవర్కమ్ చేయవలసిన మరొక ప్రాబ్లం అయితే రిటెన్షన్ పాలసీలో భాగంగా టీంకు ఉపయోగపడే ప్లేయర్స్ అనే వాళ్ళని ఐడెంటిఫై చేయడం. ప్రస్తుతం పంజాబ్ టీంలో చాలా యూత్ టాలెంటెడ్ ప్లేయర్స్ అయితే చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఏ ప్లేయరు ఫ్యూచర్కి బెస్ట్గా టీంకు ఉపయోగపడతాడు అనుకున్న వాళ్ళని గుర్తించడంలో పాంటింగ్ ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. మరి ప్రస్తుతం పంజాబ్ టీంలో చూసుకుంటే హర్షల్ పటేల్, శశాంక్ సింగ్, హర్షదీప్ సింగ్, అశుతోష్ శర్మ, శ్యామ్ కరణ్, ప్రభు సిమ్రాన్ సింగ్, అథర్వ టైడే, లివింగ్స్టోన్, బెయిస్టో, రబాడా లాంటి స్టార్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. మరి వీళ్ళలో ఏ ప్లేయర్ని రిటైన్ చేసుకుంటారనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్న విషయం. పాంటింగ్ చేయవలసిన మార్పుల్లో నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అనేది కొత్త కెప్టెన్గా ఎవరిని టీంలోకి తీసుకుంటారు. మరి ప్రస్తుతం పంజాబ్ టీం కెప్టెన్ అనేది శిఖర్ ధావన్కి రిటెన్షన్ అయితే కష్టమే. తన స్థానంలో ఇప్పుడు ఆక్షన్ టేబుల్ మీద క్రేజియస్ట్ నేమ్స్గా వినబడుతున్న రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ని తీసుకుంటారా, కేఎల్ రాహుల్ని తీసుకుంటారా, సూర్యకుమార్ని తీసుకుంటారా, రిషబ్ పంత్ని తీసుకుంటారా, సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్స్ వస్తే వాళ్ళని పిక్ చేస్తారా? కొంచెం ఇంట్రెస్టింగ్ నేమ్ ఈ 2 రోజుల నుంచి తెర మీదకి వస్తున్న పేరు అయితే మాత్రం స్టీవ్ స్మిత్.
మరి ఇప్పుడు తన పేరు ప్రస్తావన రావడానికి ప్రధాన కారణం అయితే పంజాబ్ టీంకి పాంటింగ్ హెడ్ కోచ్గా ఉండటం వల్ల. మరి ఈ 2024 సీజన్లో MLC లీగ్లో అక్కడ సెకండ్ సీజన్ వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు తరపున అక్కడ ఆ టీంకి రిక్కీ పాంటింగ్ అయితే హెడ్ కోచ్గా చేస్తున్నాడు, స్టీవ్ స్మిత్ కెప్టెన్గా ఉన్నాడు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఈ సీజన్లో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు అయితే అక్కడ టైటిల్ని అయితే ఎగరేసుకుపోయింది. మరి ఇదే కాంబో ఇక్కడ పంజాబ్ టీం కూడా రిపీట్ అయితే టైటిల్ గెలుస్తుందన్న అభిప్రాయం కొంతమందిలో అయితే ఉంది. మరి గతంలో ఐపీఎల్లో ముంబై టీంకి పాంటింగ్ హెడ్ కోచ్గా చేసేటప్పుడు 2015 ఇయర్లో ముంబై టీం సెకండ్ టైం అయితే ఛాంపియన్గా అయితే నిలిచారు. మరి అప్పటి నుంచి హిట్ మ్యాన్ రోహిత్ శర్మకి రిక్కీ పాంటింగ్ మధ్య మంచి రిలేషన్షిప్ అయితే ఉంది. మరి దాన్ని ఉపయోగించుకొని ఈసారి రోహిత్ శర్మని పంజాబ్ టీంలోకి తేవడానికి పాంటింగ్ అయితే తన వ్యూహాలను అయితే రచిస్తున్నాడు. చూద్దాం మరి ఫ్యూచర్లో పాంటింగ్ అయితే పంజాబ్ టీం ఫేట్ని ఏ విధంగా మార్చబోతున్నాడు అనేది. నెక్స్ట్ సెకండ్ థర్డ్ అప్డేట్స్ విషయానికి వస్తే ఐపీఎల్ మెగా ఆక్షన్లో భాగంగా ప్లేయర్స్ రిటెన్షన్ విషయంలో ఫ్రాంచైజీలు తమ లిస్ట్ని బీసీసీఐకి సమర్పించవలసిన తేదీపై ఒక క్లారిటీ అయితే వచ్చింది. అలాగే ఐపీఎల్ మెగా ఆక్షన్ అనేది ఎప్పుడు జరగబోతుంది అనే తేదీలపై అయితే కొన్ని డేట్స్ అయితే బయటకు వచ్చాయి. మరి ఇది ఇప్పుడు అఫీషియల్ అయితే కాదు, ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, దాన్ని అయితే నేను షేర్ చేస్తున్నా. అటు ఆటగాళ్ళపై కాసుల వర్షం కురిపిస్తూ రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసేసి ఐపీఎల్ మెగా ఆక్షన్ గురించి చాలామందికి అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. మరి ఈ 2025 మెగా ఆక్షన్ అయితే మాత్రం నవంబర్ మంత్ 3rd or 4th వీక్లో జరగవచ్చన్న న్యూస్ అయితే బయటకు వస్తుంది. నార్మల్గా మెగా ఆక్షన్ అనేది డిసెంబర్ మంత్, ఇంతకుముందు ఒకసారి ఫిబ్రవరిలో అయితే జరిగింది, కానీ ఈసారి అయితే ఎర్లీగా నవంబర్లో జరగబోతుందన్న ఆర్టికల్స్ రావడం అయితే చూస్తున్నాం. ఐపీఎల్లో ఫర్ ద ఫస్ట్ టైం మినీ ఆక్షన్ అనేది లాస్ట్ సీజన్లో విదేశాల్లో అయితే జరిగింది. మరి ఈసారి కూడా మిడిల్ ఈస్ట్లోనే నిర్వహించాలని చూస్తున్నట్లుగా అయితే సమాచారం. లాస్ట్ సీజన్లో దుబాయ్లో మినీ ఆక్షన్ అయితే జరిగింది. మరి ఈసారి అయితే అబుదాబిలో కానీ మరొక గల్ఫ్ కంట్రీ ఖతార్ దేశమైన వాళ్ళ క్యాపిటల్ సిటీ దోహాలో అయినా ఐపీఎల్ మెగా ఆక్షన్ నిర్వహించడానికి ఏర్పాట్లను అయితే చేస్తున్నారు యుఏఈ, ఖతార్. మరి ఈ రెండు దేశాలతో పాటు క్రికెట్తో సహా ఇతర క్రీడలపై కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్న సౌదీ అరేబియా పెద్ద మొత్తంలో పెట్టుబడులు అనేది పెడుతుంది. మరి ప్రస్తుతం ఐపీఎల్ సర్కిట్స్లో వస్తున్న న్యూస్ ప్రకారం సౌదీ అరేబియా కూడా మెగా ఆక్షన్ను హోస్ట్ చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నట్లుగా అయితే సమాచారం. మరి ఆక్షన్ వెన్యూ ఏదనే దానిపై ఇప్పటికీ బీసీసీఐ అయితే మాత్రం ఒక ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోలేదు. మరి త్వరలో దీనిపై ఒక స్పష్టమైన క్లారిటీ అయితే వస్తుంది. మరి ఇప్పటికీ బీసీసీఐ అయితే ఈ 3 దేశాలను అయితే కన్సిడర్ అయితే చేస్తుంది. లాస్ట్ అప్డేట్, ఐపీఎల్ ఫ్రాంచైజీలు అన్నీ కూడా తాము ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటామనే లిస్ట్ని అయితే మాత్రం బీసీసీఐకి ఇవ్వాల్సిన ఫైనల్ డెడ్లైన్ డేట్ అయితే నవంబర్ 15. మరి ఇప్పటికీ రిటెన్షన్ రూల్స్పై అయితే ఒక క్లారిటీ లేదు, కానీ ఫైనల్ డెడ్లైన్ డేట్ అయితే బయటకు వచ్చేసింది. మరి దీన్ని బట్టి చూసుకుంటే రాబోయే మరికొద్ది రోజుల్లో మరి ఈ రిటెన్షన్ పాలసీ గురించి ఒక స్పష్టమైన అఫీషియల్ అప్డేట్ అయితే బయటికి రాబోతుంది. మరి ఇవి ఫ్రెండ్స్ పంజాబ్ టీం హెడ్ కోచ్ గురించి, ఐపీఎల్ రిటెన్షన్, ఐపీఎల్ మెగా ఆక్షన్ తేదీ గురించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ, బై బై ఫ్రెండ్స్, జై హింద్.